శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే, సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వృషభ రాశి వారికి ఈ నెల చాలా బాగుందని కూడా చెప్పచ్చు. మీకు ఫలవంతంగా ఉంటుంది. శని 10వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు మరియు కేతు 5వ ఇంట్లో, సెప్టెంబర్ 16న సూర్యుడు 5వ ఇంట్లో, సెప్టెంబర్ 23న బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. రాహు ఈ మాసమంతా 11వ ఇంట్లో ఉంటున్నాడు. మొదటి ఇంట్లోనే బృహస్పతి 5వ ఇంట్లో పూర్తి పంచామ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి, బుధుడు 2వ ఇంటిని అధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ తొలగుతుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా పర్మిషన్స్ కోసం, మీరు ఇళ్ళ పర్మిషన్స్ కోసం కానీ, లైసెన్స్ కానీ లేదా ఏమైనా పొందుంటే అవన్నీ కూడా రాబోతుంది. గృహ వాహన సంబంధ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. శత్రు రోగ నివారణ బాధలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు మల్టిపుల్ గా మీకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఏదైనా పెద్ద కంపెనీల్లో దూర ప్రాంతం, దూర ఊరు లేదా దూర దేశంలోకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా నిలకడగా సాగుతారు. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపమైంది ఈ నెల. అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోండి, అన్ని తొలగిపోతుంది. విడిపోయిన దంపతులు, ఆల్మోస్ట్ డైవర్స్ అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు. ద్వితీయ వివాహం వారికి ఇది ఒక యోగం, అది కూడా చెప్పొచ్చు. ద్వితీయ వివాహం కోసమై ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ద్వితీయ వివాహ యోగం అని చెప్పొచ్చు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కలిసి చాలా ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుడికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి సహ ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. ప్రమోషన్స్ దొరుకుతుంది, ఇంక్రిమెంట్స్ దొరుకుతుంది. మాస ప్రారంభంలో కాస్త వృధా అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా. కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ నెల వద్దు, కాస్త ఆపండి. మీ తోటి వ్యాపారస్తుల నుండి పరోక్షంగా పోటీ ఎదుర్కొనే అవకాశం ప్రారంభంలో ఉంటుంది. కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకు అవార్డ్స్ లాంటిది లేదా మీరు చేస్తున్న వాటికి ఒక అప్రిషియేషన్ కానీ దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చు. ఆశించిన పదోన్నతి కూడా దొరుకుతుంది. విద్యార్థులు చదువులో చాలా ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి. పొత్తి కడుపుకి సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మర్మాంగ సమయంలో కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి ఒక డాక్టర్ని సంప్రదించి జనరల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం 50-50. మీడియా రంగం, ఐటీ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు. ఒక రకంగా ఈ నెలలో అదృష్ట దినాలు ఏమేమి ఉన్నాయంటే 2వ తారీఖున 5, 10, 16 ఈ రోజులంతా కూడా మీకు అదృష్టం అని చెప్పచ్చు. చంద్రాష్టమం 11/9/2024 రాత్రి 9:22 నుండి 14/9/2024 3:24 వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: సంకష్టహర చతుర్థి రోజు ప్రదోష కాలంలో గణపతికి గరికతో మాల వేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఒక 16 ప్రదక్షిణాలు గణపతికి చెయ్యండి. ఒక పేదవాళ్ళకి ఎవరికైనా ఒక వస్త్రం కొనియండి. ఇంకనూ అన్ని రకాలైనటువంటి యోగం జరగడానికి మీ యొక్క లక్కీ నంబర్ 9గా వాడండి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సందర్శించండి. మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ
పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాము. కరుంగాళి మాలను ఎంత అవకాశం ఉంటే అందరూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజలు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం. దర్శించుకోండి. మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు, దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది. ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది? కుడుములు, ఉండ్రాలు, లడ్లు ఇవే గుర్తుకొస్తాయి. క్లే గణేష, తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు, మండపారాధనలు, ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పండగనే, గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు. అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా? ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ల తద్దే, పితృదేవతలకి ఉత్తమాగతులు కల్పించే పితృపక్షాలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవతల పూజలకి, పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం 6వ మాసంగా మారుతుంది, అంటే 6th. ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అందులో అట్టి దశావతారంలో 3వ అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి మాసం. పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి, వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు, వాళ్ళందరూ కూడా పితృలే అనమాట. 15 రోజులు శుభ కార్యక్రమాలు, పండగలు, పబ్బాలు, ఆర్భాటం. దాని తర్వాత మహాలయ పక్షం, పితృలు, ఇవన్నీ చేస్తున్నాను చూస్తారా. అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ పూజలు ఉంటాయి. విజయోస్తు.